గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 3వ అధ్యాయం 8 వరకు. దయచేసి ఎవరైనా చదువుతారు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసం మన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడనైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహామును దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి, నీ యందు అన్ని జనులు అందరిని ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఒక రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి, అలాగే ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. మీ చిత్తంలో ఉంటున్న వారు జాయిన్ అవ్వడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఏమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రభువా పరిశుద్ధతను బట్టి, మీ ప్రేమ, మీ వాత్సల్యతలను బట్టి, ప్రభువా న్యాయమైన మీ పరిపాలనను బట్టి, నీతి ప్రభువా నాయన తీర్పులను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా మా జీవితాల్లో మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు. మాతో మాట్లాడమని, గ్రహించి విని లోబడ్డానికి సహాయం దయచేయమని, ప్రభువా నాయన అంధకార శక్తిని లయపరచమని, మీరే మాట్లాడమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక ఆయన ఒక మోటార్ సైకిల్ నడుపుతూ రెడ్ సిగ్నల్ వచ్చినా సరే అక్కడ కోడల దగ్గర ఎర్ర లైట్ వెలిగినా సరే అతను దాటిపోయి వెళ్ళిపోయాడు. ఆగలేదు. అక్కడ రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు, ఎర్ర లైట్ వెలిగేటప్పుడు మనం ఆగాలి, తెలుసు కదా మనం ప్రయాణం చేసేటప్పుడు. కానీ ఆగకుండా వెళ్ళిపోయాడు. పోలీస్ పట్టుకొని ఫైన్ కట్టమని, డబ్బులు కట్టమని అడిగాడు. అడిగితే ఈయనేమో నేను ఎప్పుడు ఎటువంటి తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టలేదు, లేకపోతే ఎవరిని దొంగిలించలేదు, అబద్ధాలు ఆడలేదు అని చెప్తున్నాడంట. అవన్నీ చేయలేదు కాబట్టి నన్ను వదిలేయండి అని. అయితే పోలీస్ నవ్వుకుంటూ చలానా రాసేసి డబ్బులు కట్టమని అడిగాడు. అంటే మనం ఎన్ని పనులు చేసినా సరే ఆ యొక్క వాళ్ళు చెప్పినటువంటి ఆజ్ఞని, ఎవరైతే ప్రభుత్వం లేకపోతే అధికారులు లేకపోతే ధర్మశాస్త్రం చట్టం కింద మనం విధేయులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క చట్టాన్ని అతిక్రమించినా సరే మనం దానికి పర్యవసానం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. సో ధర్మశాస్త్రం అనేది పూర్తిగా ప్రతిదీ నెరవేరిస్తేనే అది మనల్ని నీతిమంతులని అని గుర్తిస్తుంది. కానీ మనుషులంగా మనలో పాపపు స్వభావాన్ని బట్టి, మన లోపల ఉన్నటువంటి పాపాన్ని బట్టి
మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే పరిస్థితి మనలో లేదు. ఏ ఈ కొన్ని ఆజ్ఞలు పాటించామని అనుకున్నా అన్ని ఆజ్ఞలు పాటించే పరిస్థితి, లేకపోతే లోబడే పరిస్థితి లేదు. లోపల ఉన్నది పాప స్వభావం కాబట్టి మనకు అటువంటి అవకాశం లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ధర్మశాస్త్రం మనం చూసినప్పుడు, రూల్స్ చూసినప్పుడు మనం ఏదైనా ఇది పాటించాలి, అది పాటించాలి, ఇక్కడ కారు ఆపకూడదు, ఇక్కడ ఇక్కడ ఏవి వాహనాలు నిలపకూడదు అని మనం బోర్డులు చూసినప్పుడు మనం ఏం చేస్తాం, పట్టించుకోం చాలాసార్లు. ఒక్కొక్కసారి పాటిస్తాం, ఒక్కొక్కసారి పట్టించుకోం. అంటే లోపల అవిధేయత, పాపపు స్వభావం ఇవన్నీ మనిషిలో, శరీరంలో ఉన్నాయి. ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడిపోయామో అప్పటి నుంచి మనలో పాపపు స్వభావం అన్నది రాజ్యం ఏలుతా ఉంది. అంటే అటువంటి పరిపాలన, అటువంటి అధికారం కింద మనం బ్రతుకుతా ఉన్నాం. అయితే యేసు ప్రభు వారి ద్వారా మనకి విడుదల దొరికింది. ధర్మశాస్త్రం నుంచి, పాపం నుంచి, వీటన్నిటి నుంచి విడుదల. ఎందుకు ధర్మశాస్త్రం ఏంటి? మనం మరణానికి పాత్రులం అని చెప్పి మనల్ని శిక్షకు అర్హుల్ని చేస్తుంది ధర్మశాస్త్రం అనేది. మనం మనం పాపాత్ములం, మనం శిక్షకి అర్హులం అని చూపిస్తూ ఉంటుంది ధర్మశాస్త్రం. మనం చదివినప్పుడల్లా మనకి అర్థమైపోతుంది మనం శిక్షకు అర్హులం అని, మరణ శిక్షకు అర్హులం అని తెలిసిపోతూ ఉంటుంది. చూడండి, 19వ వచనం చదువుతున్నాను. ఇక్కడ సందర్భం మనకు తెలుసు. ఆ యొక్క పేతురు, అక్కడ ఉన్న యూదులు వాళ్ళతోని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం యేసు ప్రభువాన్ని నమ్ముకున్నాము, మనం ధర్మశాస్త్రాన్ని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడము, కేవలం యేసు ప్రభువారి ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అప్పుడు మనం కట్టిన ఇల్లుని, లేకపోతే మనం ఏదైనా కట్టడం కట్టి దాన్ని కోలుకొట్టేస్తే దాని అర్థం ఏముంది అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం చెప్పిన మాటలకి కట్టుబడి ఉండట్లేదు. అంటే సువార్తకి కట్టుబడి ఉండనట్లు అర్థం. అన్యులతో కలిసి మాట్లాడకపోతే, వాళ్ళతో భోంచేయడానికి ఇష్టపడకపోతే, వాళ్ళతో కలిస్తే మిగతా యూదులు ఏమనుకుంటారో అన్న భావన, అది చాలా తప్పు. యథార్థంగా మనం ఉండాలి. మనం దేవుని ఎదుట యథార్థంగా, దేవుని మీద నమ్మకంతో, దేవుని విశ్వసిస్తూ మన జీవితాల్ని కొనసాగించాలి క్రైస్తవ జీవితం అంటే. అంతేగాని ఏవో నియమాలు పాటించడం ద్వారా మనం క్రైస్తవులంగా నిరూపించుకోలేము, నీతిమంతులుగా నిరూపించుకోలేము. ఎలాగ చేసినా సరే అది గుర్తెరిగి మనం పాపాత్ములం అని అర్థం చేసుకుంటూ ప్రతిరోజు మనం సిలువనెత్తుకొని వెంబడించాల్సిన అవసరం ఉంది. పాపానికి చనిపోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఈ మాటలన్నీ చాలాసార్లు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా పౌలు భక్తుడు రాసిన పత్రికలు, సువార్తలు, పేతురు రాసిన పత్రికలు, లేకపోతే పత్రికల్లో వాటిల్లో మనం చూస్తున్నప్పుడు, సువార్తల్లో చూస్తున్నప్పుడు సిలువనెత్తుకొని వెంబడించడం, నీతిమంతులుగా తీర్చబడడం అనేది విశ్వాసం ద్వారానే అని, అలాగే నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు, నడుస్తాడని చెప్పి, ఈ మాటలన్నీ కూడా మనం దేవుని మీద ఆధారపడి బ్రతికితేనే తప్ప నిజమైన క్రైస్తవ జీవితం జీవించలేమని పదే పదే మనకి గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు కూడా మనం అటువంటి మాటలనే పౌలు భక్తుని ద్వారా ఇక్కడ ఉన్న యూదులకి, పేతురు, వాళ్ళ బర్నబా, వీళ్ళందరికీ పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంత్రం సమయంలో మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. అంటే ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై నేను చనిపోయాను అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై నేను చనిపోయాను అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్తారా?
ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రం విషయమై నేను చనిపోయాను అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో అయితే త్రూ ద లా అండ్ టు ద లా. ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రం విషయమై నేను చనిపోయానని పౌలు భక్తుడు ఎందుకు చెప్తున్నాడు? ఈ మాటలకు అర్థం ఏంటి? ఎవరైనా చెప్తారా? ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రం విషయం మై చనిపోయాను అంటే అర్థం ఏంటి? ఎందుకు అలాగమ్మా చెప్తున్నారేమో ఈ మాటలకు అర్థం ఏంటి చెప్పండి. ధర్మశాస్త్రం వల్ల పాపం తెలియజేస్తుంది. పాపాన్ని ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలుస్తుంది. అయితే దానికి పాపానికి మరి పశ్చాత్తాపం లేకపోతే పాపానికి దానికి ఎట్లా విడుదల, పాపానికి విడుదల అనేది ధర్మశాస్త్రం తెలియజేయట్లేదు. దానికి శిక్ష, ధర్మశాస్త్రం వల్ల శిక్ష కలుగుతుంది. అయితే దేవుని విషయమై జీవించటానికి ధర్మశాస్త్రం విషయంలో సచ్చిన వాడుగా ఉంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని మనం మరి ఆచరించినా కూడా అది దానివల్ల మనకు నీతి అనేది లేకపోతే రక్షణ అనేది మరి దొరకదు. సో ధర్మశాస్త్రం అంటే ఏంటంటే దాని నియమాలు, మనం శరీర సంబంధమైనటువంటి నియమాలు, ఆత్మ విడుదల అది తెలియజేయటం లేదు. సో ఆత్మ విషయం అయితే మరి ధర్మశాస్త్రం విషయమై చచ్చిపోయానని ఎందుకు అంటున్నారు? ధర్మశాస్త్రము చేయలేనిది యేసుక్రీస్తు ప్రభు చేశారు. కరెక్టే. అంటే ధర్మశాస్త్రం మనకు పాపం అంటే ఏంటో చెప్తుంది, అలాగే మనల్ని పాపం నుంచి రక్షించలేదు, అవన్నీ కరెక్ట్. కానీ ధర్మశాస్త్రం విషయమై నేను చనిపోయాను అని ఎందుకు అంటున్నారు? ధర్మశాస్త్రం వల్ల నేను ధర్మశాస్త్రం విషయం చనిపోయానని ఎందుకు అంటున్నారు? దాని అర్థం ఏమై ఉండొచ్చు? రోమా 7:1-4 అక్కడ అంటాడు కదా, ఒక వ్యక్తి బ్రతుకునంతటి కాలము ఆ వ్యక్తి మీద ధర్మశాస్త్రాన్ని అధికారం ఉంటుందని అంటాడు కదా. చెప్పండి. అంటే ఇప్పుడు అకార్డింగ్ టు Romans 7:1-4 చదవండి. అంటే 4th verse చదవండి. Romans 7:4, 7వ అధ్యాయం 4వ. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరు చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చనిపోయాను అంటే అర్థం ఏంటో ఇప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు ఎందుకు చనిపోయాను అని చెప్తున్నాడు? ఎందుకు చనిపోవాలి? క్రీస్తులో జీవించడం కొరకు, ఇంకా క్లియర్ గా దేవుని విషయమై జీవించడం కొరకు. అంటే దేవుని విషయమై జీవించడానికి ధర్మశాస్త్రానికి విషయమై ఎందుకు చనిపోవాలి? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎలాగైనా ఆయన చనిపోతుడుగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఇప్పుడు చెప్పండి. అదే యేసు ప్రభు వారు పాపం విషయమై ఒకసారి చనిపోయారు. అంటే ధర్మశాస్త్రం విషయమై మనం ఎందుకు చనిపోవాలి? ఎలాగైనా ఆయన చనిపోటు చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగానే దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునండి. ఇప్పుడు చెప్పండి, వలన ధర్మశాస్త్రం విషయమై చనిపోయాను అంటే అర్థం ఏంటి? ఎందుకు అలా అన్నాడు? విశ్వాసులంగా మనం పాపం విషయంలో చనిపోవాలి. పాపం విషయంలో మనం చనిపోయి ఉండాలి. క్రీస్తు విషయంలో మనం జీవించి ఉండాలి. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం విషయమై చనిపోవడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం చనిపోయామంటే అర్థం ఏంటి? మామూలుగా ఇప్పుడు మనం ఎవరైనా ఒక ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది, కుటుంబంలో ఎవరో చనిపోయారు అని అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే అర్థం ఏంటి? మనకి ఆయనకున్న సంబంధం ఏమవుతుంది? నిర్జీవంగా ఉంటుంది. అంతే.
అంటే చలనం ఆ, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ధర్మశాస్త్రం విషయమే చనిపోయాను అని ఎందుకు చెప్తున్నారు? ధర్మశాస్త్రం విషయంలోనూ ధర్మశాస్త్రం వల్ల నేను నిర్జీవంగా ఉన్నాను. అంతే. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనం పాపాత్ములము, మనం ధర్మశాస్త్రాన్ని పాటించలేము అన్నది మనకు అర్థం కావాలి. మనం పాపంలో ఉన్నాం అన్నది అర్థం కావాలి. దానికి మార్గం ధర్మశాస్త్రమే చెప్తుంది. ఏంటంటే చనిపోవాలి నువ్వు అని చెప్తుంది. ధర్మశాస్త్రమే చెప్తుంది మనం చనిపోతే గాని మనకు విముక్తి లేదని ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ యేసుప్రభు వారి ద్వారా మనం చనిపోకుండా యేసుప్రభు వారు ఏం చేశారు? తండ్రి ఏం చేశాడు? యేసుప్రభు వారిని ఈ లోకంకి వచ్చి మన నిమిత్తం ఆయన చనిపోయాడు. అంటే ఆయనలో మనం ఉన్నాము. మనం పాపం అంతా, అంటే మనల్ని అందరినీ తీసుకెళ్లి యేసుప్రభు వారిలో ఉంచడం వల్ల యేసుప్రభు వారిలో మనం చనిపోయాం. సో యేసుప్రభు వారిలో మనం ఉన్నాము అని మనం నమ్మితే మనం ధర్మశాస్త్రానికి ఈలో పాపానికి చనిపోయామని నమ్మాలి కదా. బాప్తిస్మం అంటే అదే అర్థం, మనం చనిపోతున్నాము అనే అర్థం. యేసుప్రభు వారితో సహా మనం ఎప్పుడో 2000 సంవత్సరాలు 1900 సంవత్సరాలు ఎప్పుడో ఒకసారి మనం బాప్తిస్మం తీసుకొని ఉండొచ్చు, మనం అప్పుడు యేసుప్రభు వారిని నమ్ముకొని ఉండొచ్చు. కానీ నిజానికి ప్రతి మనిషి కూడా యేసుప్రభు వారి సిలువలో చనిపోయినప్పుడు ప్రతి మనిషి కూడా చనిపోయాడు. విశ్వాసులు అనేవాళ్ళు, దాన్ని నమ్మేవాళ్ళు నిజమైన విశ్వాసి. దాన్ని నమ్మి ఎవరైతే ఆ సిలువ కార్యాన్ని నమ్మి విశ్వాసం దేవుని మీద, దేవునిలో యేసుప్రభు వారిలో నేను కూడా చనిపోయానని నమ్ముతున్నామో వాళ్ళు విశ్వాసులు, క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు. అయితే అదే పౌలు భక్తుడు గుర్తు చేస్తా ఉన్నాడు వీళ్ళందరికీ. గడిచిన వారాలుగా మనం నేర్చుకుంటా ఉన్నాం. మనం యేసుప్రభు వారిలో చనిపోయాం, నేనైతే చనిపోయాను అని చెప్తున్నాడు. నిజంగా యేసుప్రభు వారి కోసం నేను జీవించడానికి ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం నిమిత్తం, అంటే ధర్మశాస్త్రమే చెప్తుంది చనిపోవాలని. కాబట్టి ధర్మశాస్త్రం విషయమై నేను చనిపోయాను. ఇంకా నాకు ధర్మశాస్త్రానికి సంబంధం లేదు. మనం చదువుకున్నట్టు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో చూస్తే, ఆ మొదటి కొన్ని వచనాల్లో బతికున్నంత కాలమే మనకి ధర్మశాస్త్రం కింద మన అధికారం ఉంటుంది. దానికి సొల్యూషన్ ఏంటి? ధర్మశాస్త్రం మన పైన ధర్మశాస్త్రం అధికారం లేకుండా పోవాలంటే ఏం చేయాలంటే చనిపోవాలి. చనిపోవాలంటే మనకై మనం చనిపోతే అవ్వదు. అందుకు చనిపోతే ఏముండదు, ఇంక జీవించడానికి అవ్వదు. కాబట్టి యేసుప్రభు వారు చనిపోయారు, ఆయనలో మనల్ని ఉంచారు. ఆయన తిరిగి లేచినప్పుడు మనం కూడా ఆయనతో పాటు తిరిగి లేచాము. ఇదంతా మనం నమ్మే వాళ్ళే విశ్వాసులు. యేసుప్రభు వారితో నేను చనిపోయాను, యేసుప్రభు వారితో నేను తిరిగి లేచాను. అప్పుడు దానివల్ల ఏమైందంటే పాపానికి, లోకానికి, శరీరానికి, ధర్మశాస్త్రానికి, వీటన్నిటికీ సంబంధం లేకుండా అయిపోయింది మనకి. అంటే చనిపోయాం మనం కదా. సో వీటన్నిటి అధికారం మన మీద లేదు ఇంకా. అయితే ఇది నమ్మాల్సిన బాధ్యత మన మీద ఉంది. నిజం ఏంటంటే, సత్యం ఏంటంటే మనం చనిపోయాం. సత్యం ఏంటంటే ధర్మశాస్త్రం విషయం, పాపం విషయం, లోకం విషయం, వీటన్నిటి విషయంలో మనం చనిపోయాం. శరీరానుసారమైన జీవితానికి, పాప జీవితానికి మనం చనిపోయాం. సో మన లోపల ఉన్న పాప నియమం ఉంది. ఆ లోపల పాపం తప్పే చేస్తుంది. ఇక్కడ పార్కింగ్ చేయొద్దంటే అక్కడ పార్కింగ్ చేస్తాం, ఇక్కడ ఇలాంటి పనులు చేయొద్దంటే అలాంటి పనులే చేస్తాం. ఇక్కడ మూత్ర విసర్జన చేయకూడదని రాసి ఉంటే అక్కడ అందరూ మూత్ర విసర్జన చేసి ఉంటారు. ఇటుక అక్కడ పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అంటే మన లోపల అటువంటి స్వభావం ఉంది. కాబట్టి ఇది నమ్మాలి మనం. అయితే చాలా మంది అపవాది వలన, మన శరీరం వలన నమ్మరు. 125 కీర్తన మొదటి వచనంలో ఏమనుందంటే, దేవుని మీద నమ్మకం ఉంటే దేవునిలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుని మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి నమ్మాలి. సో ఇది విశ్వాసులు అంటే ఇవన్నీ విశ్వసించేవాళ్ళు. నేను యేసుప్రభు వారిలో చనిపోయాను అని. నేను ఇంతకు ముందు ఒక వాచ్మ్యాన్ గారి ఇల్లస్ట్రేషన్ ఒకటి చెప్పేవాడిని. ఏంటంటే
ఒక ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఇంతకు ముందు ఆయన పేకాట ఆడేవాడు, తాగేవాడు, తిరిగేవాడు, ఇష్టం వచ్చినట్లు జీవించేవాడు, స్నేహితులతో అలా ఉండేవాడు. అయితే ఒకరోజు యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. పాపం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. పాపం నుంచి, లోకం నుంచి, శరీరం నుంచి విడుదల పొందాలని ఆయన సువార్త విన్నప్పుడు సువార్తకు లోబడి దేవుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత పాత స్నేహితులతోనే ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ట్రైన్లో చేస్తూ ఉంటే ఇంతకుముందు స్నేహితులందరూ కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఆ ట్రైన్లో కూర్చొని పేకాట ఆడుకునేవాళ్ళు. ఆడుకుంటే ఆ రోజు ఆ అబ్బాయిని ఆయన్ని కూడా రమ్మని పిలుస్తున్నారు పేకాట ఆడడానికి. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఇంతకుముందు పేకాట ఆడే ఆ చేతులు లేవు, వాటిని నేను తీసుకురాలేదు అని చెప్పాడు వాళ్ళతో. అంటే ఆ చేతులు లేవు, ఆ చేతులు చచ్చిపోయాయి, ఇంకా నేను పేకాట ఆడను అని వాళ్ళకి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అతను నమ్ముతున్నాడు, చనిపోయాను నేను, నా ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి నేను చనిపోయాను. ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఆ ఇష్టం వచ్చినట్టు జీవించడం వల్ల నేను నరకానికి వెళ్ళిపోతానని, పాపంలో కొట్టుకుపోయి నాశనం అయిపోతానని చెప్పి అర్థం చేసుకొని యేసు ప్రభువాన్ని రక్షకునిగా అంగీకరించి ఆయనకు లోబడి ఆయన విశ్వసించి ఆయన ద్వారా జీవిస్తానని తీర్మానించుకున్నాడు. కాబట్టి ఇంకా మళ్ళీ పాత జీవితంలో పడిపోయాడు అనుకోండి, పాత మార్గాలకు అలవాటు మళ్ళీ పాత జీవితానికి అలవాటు పడిపోతే రక్షణ అంతా, నమ్ముకున్నదంతా ఇది ఉపయోగం లేకుండా, అర్థం లేకుండా అయిపోతుంది. కాబట్టి అదే పౌలు భక్తుడు ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాడు, వీళ్ళందరికీ, యూదులకి, పేతురుకి, బర్నబాకి, వీళ్ళందరికీ, మీరే అన్యుల్ని అంటరాని వాళ్ళలాగా వాళ్ళతో కలిసి భోంచేయకూడదు అన్నట్లు ప్రవర్తిస్తే మనం లోకాన్ని సువార్తను నమ్మనట్లు అర్థం. సువార్త ఇంకేం మనం ప్రకటించగలం చెప్పండి అని చెప్తున్నాడు, గుర్తు చేస్తా ఉన్నాడు. మనం చనిపోయాం ధర్మశాస్త్రం విషయం. నేనైతే చనిపోయాను, ఆలోచించుకోండి, మీరు చనిపోయారా లేదా? అవే మాటలు ఈ రాత్రికాల సమయంలో పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని అందరితో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం వలన చనిపోయామా లేదా ఆలోచించుకోవాలి. ఇంకా నేను కార్యక్రమాలు చేసి, 10వ వంతులు ఇచ్చి, ఉపవాస ప్రార్థనలు చేసి నీతి సంపాదించుకుంటాను అనుకుంటే చాలా పొరపాటు. ఆచారాలు చేసి, పండగలు చేసి, లేకపోతే ఇంకోటి చేసి, నియమనిష్టలు పాటించి అటువంటి వాటి వలన మనం అంటే ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతాం. అంటే మనం ఏదో చేసి క్రైస్తవ జీవితం జీవించాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ పాత పద్ధతిలోకి మనం వెళ్తున్నట్లు, కృప వద్దనుకుంటున్నట్లు, యేసు ప్రభు వారిని అంగీకరించినట్లు, సువార్తనే అర్థం చేసుకోనట్లు అర్థం. సువార్త మనకు సరిదిగ్గా అర్థం కాలేదని అర్థం చేసుకొని మనం వాటన్నిటి నుంచి విడుదల పొందాలి. గలతీయులకు రాసిన పత్రిక ఎందుకు అంత శక్తివంతమైంది అంటే మనల్ని విడుదల చేస్తుంది, ఇటువంటి అభిప్రాయాల నుంచి మనల్ని విడిపిస్తుంది. ఈ ఏదైనా అభిప్రాయం అనేది మనల్ని బంధించేస్తుంది. ఏదైనా మనకు చిన్నప్పటి నుంచి మనకు ఒక దాని మీద ఒక అభిప్రాయం ఉందనుకోండి, అది తప్పుడు అభిప్రాయం అయినా మనం చూడం. కానీ ఇప్పుడు మన క్రైస్తవ జీవితం అనేది మన అనుభవాల మీద, మన అభిప్రాయాల మీద ఆధారపడలేదు. క్రైస్తవ జీవితం అనేది దేవుని కృప మీద ఆధారపడింది. అంటే దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతికేది. క్రైస్తవ జీవితం అనేది శరీరానుసారమైన జీవితం కాదు, ఆత్మానుసారమైన జీవితం. అంటే మనం ఎప్పుడైతే చనిపోయామో యేసు ప్రభు వారితో మళ్ళీ తిరిగి లేచామో, యేసు ప్రభు వారు మనకు పరిశుద్ధాత్మ అను వరం అనుగ్రహించారు. అంటే పరిశుద్ధాత్మ దేవునితో మనల్ని నింపుతాడు. మనం ఎంత మరణానికి లోనవడానికి ఇష్టపడితే అంత ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనలో నింపబడుతుంది. అంత ఎక్కువగా మనకి క్రైస్తవ జీవితం అర్థమవుతుంది. అంత ఎక్కువగా దేవుని వాక్యం అర్థమవుతుంది. ఎంత ఎక్కువగా మనకి దేవుని వాక్యం అర్థమయ్యి క్రైస్తవ జీవితం అర్థమైతే అంత ఎక్కువగా ఆత్మ ఫలం మన లోపల నుంచి వస్తుంది.
నిజమైన ప్రేమ, నిజమైన సంతోషం, సమాధానం, దయాళుత్వం, దీర్ఘశాంతం, ఇవన్నీ విశ్వాస్యత, ఇవన్నీ వస్తాయి మనకి. దేవుని పట్ల దేవునికి నమ్మకంగా జీవించడం, ఇవన్నీ కూడా మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుగ్రహించబడతాయి. ఇవి మనం ఏదో చేయడం ద్వారా వచ్చేది కాదు. ఏం చేసినా సరే ఆత్మ ఫలం రాదు. ఆత్మ ఫలం ఎలాగొస్తుందంటే మరణం ద్వారానే సాధ్యం. శరీరానుసారమైన జీవితం, పాపానికి, ధర్మశాస్త్రానికి మనం చనిపోతేనే, మన సొంత జీవితానికి మనం చనిపోతేనే మనం దేవునిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలాన్ని మనం చూడగలం. లేకపోతే మనకి దేవుని యొక్క జీవితం అర్థం కాదు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం దయచేసి ఎవరైనా చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము. చూడండి, యేసు ప్రభు వారు చనిపోయింది దేనికంటే, మనం ఇక మీదట మనం పాత జీవితం, పాపపు రుచులు ఉన్నటువంటి ఆ జీవితం, సొంత జీవితం జీవించకుండా దేవుని జీవితం జీవించే అవకాశం ఇచ్చాడు యేసు ప్రభు వారు. ఇక మీదట మళ్ళీ ఆ పాప జీవితం, మన సొంత జీవితం జీవించాల్సిన అవసరం లేదు, జీవించకూడదు. దాని నుంచి విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభు వారు. మనకి ఈ లోకంలో ఏమనిపిస్తుంది? లోకానుసారమైన జీవితంలో మనం ఆలోచన చేస్తే ధనం ఉంటే ఏదైనా సాధించవచ్చు, చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చు, కష్టపడి డబ్బులు సంపాదించుకొని బ్రతకొచ్చు, ఇవన్నీ అనిపిస్తుంటది మనకి ఈ లోకంలో. అంటే మన మన చూపు అలాగ మనల్ని మోసం చేస్తుంది. మన చూపులోనే పాపం ఉంది, మన ఆలోచనలు పాపం ఉంది. అందువల్ల మనకేమనిపిస్తుంది అంటే దేవుని మీద ఆధారపడకుండా బ్రతకొచ్చు అనిపిస్తుంటది. 24 గంటలు ఈ పోరాటం జరుగుతుంటది. దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు, నిర్ణయం తీసుకో నువ్వే. పెళ్లి చేసుకునేటప్పుడైనా, ఉద్యోగం వెతుక్కునేటప్పుడైనా, ఏ చదువు చదువుకోవాలనుకున్నప్పుడైనా, ఎప్పుడైనా ఏ నిర్ణయం తీసుకున్నా సరే మన జీవితంలో దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ మీద నువ్వు ఆధారపడు, నువ్వు నమ్ముకో, నీ శక్తిని నమ్ముకో, నీ చదువుని నమ్ముకో, నీ డబ్బులు నమ్ముకో, నీ కష్టాన్ని నమ్ముకో అని చెప్తా ఉంటది మన పాప స్వభావం, శరీరం. అప్పుడు ఏమవుతుందంటే దేవుని జీవితం దొరకదు, మనకు విడుదల దొరకదు. ఆ బంధకాల్లో బ్రతుకుతా ఉంటాం. అనేక మంది క్రైస్తవులు ఈ విషయాలు తెలియక, ఈ విషయాలు చదువుకోక, చెప్పక, వినక, వీటి కారణాల వల్ల ఏమవుతుందంటే నిజమైన క్రైస్తవ జీవితం అర్థం కాక బంధకాల్లో బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక మంది బంధించేస్తుంది మనల్ని. చూడండి, ఎలాగంటే మనకు అలవాటు అయిపోయి ఉంటుంది ఒక రకమైన జీవితం, ఒక రకమైన లేగవడం, చదువుకోవడం, లేకపోతే డబ్బులు సంపాదించుకోవడం, ఖర్చు పెట్టుకోవడం, హాయిగా తినడం, ఒక కంఫర్టబుల్ జీవితం అంటే సౌకర్యవంతమైన జీవితాలు జీవించడానికి కష్టపడడం, సౌకర్యాలు సంపాదించుకోవడం, అలా జీవించడం, అలా ఉంటాం. చర్చికి కూడా వెళ్తే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇటువంటి జీవితం సాఫీగా జరగాలని దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడానికి చర్చికి వెళ్ళి నా జీవితం అంత సాఫీగా జరగాలి, ఏ ఆటంకం రాకూడదని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని, దేవుడికి డబ్బులు ఇస్తే, దేవుణ్ణి ప్రార్థన చేస్తే నీ జీవితం ఆటంకం లేకుండా జరుగుతుంది, నువ్వు అనుకున్నట్లు నీ జీవితం జరుగుతుంది అంటే నమ్మి మనం ఏం చేస్తామంటే చర్చిలో డబ్బులు ఇచ్చేసి, లేకపోతే చర్చికి వెళ్ళి వాక్యం చదువుకుంటే యాక్సిడెంట్ అవ్వదంటే వాక్యం చదువుకుంటాం. ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ప్రతి దానికి దేవుని మీద ఆధారపడేది. అదే చెప్తున్నాడు పౌలు భక్తుడు కొరింథీయుల సంఘానికి. మనం ఇక మీదట మన సొంత జీవితాన్ని జీవించకుండా దేవుని జీవితం జీవించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయారు. దేవుని జీవితం, మన సొంత జీవితం కాకుండా దేవుని జీవితం జీవించడానికి చనిపోయారు. మన శరీరానుసారమైన జీవితం కాదు, ఆత్మానుసారమైన జీవితం జీవించడానికే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడిని మనకు వరంగా
గిఫ్ట్గా ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఎవరైతే యేసు ప్రభు అని నమ్ముకున్నారో, క్రైస్తవ జీవితం జీవించాలని తీర్మానించుకున్నారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. ఎందుకు? ఆయన అవసరం ఉంది మనకి. మన సొంత జీవితం జీవిస్తే పాపమే. అందుకని ఆయన మీద ఆధారపడాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతారా దయచేసి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. చూడండి, మనం ఇక మీదట శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించడానికే దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో, అంటే మన హృదయమే, మన శరీరమే మన ఇదే దేవునికి ఆలయంగా అయిపోయింది. పాత రోజుల్లో లాగా మనం ఆలయాలు లేకపోతే పెద్ద పెద్ద గోపురాలు, లేకపోతే అవి ఇవి పాత నిబంధన కాలంలో లాగా బలిపీఠాలు, లేకపోతే పరిశుద్ధ ప్లేసు, అతి పరిశుద్ధమైన స్థలము, లేకపోతే ఆవరణము, ఇవన్నీ ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన శరీరంలోనే మనమే దేవునికి ఆలయంగా ఉన్నాము. మన హృదయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఆత్మానుసారమైన జీవితం మనకు దొరుకుతుంది. ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి. చాలా మంది క్రైస్తవులకి ఇటువంటి గొప్ప ఆధిక్యత దొరకట్లేదు. ఒక ఆయన కారు నడుపుకుంటూ వెళ్తా ఉంటే పక్క సీట్లో భార్య కూర్చుంది, వెనక సీట్లో అత్తగారు కూర్చున్నారు. ఆయన నడుపుతా ఉన్నారు. భార్య ఏమో ఇటువైపు నడపండి, అటువైపు నడపండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి భార్య చెప్తుంది. వెనక నుంచి అత్తగారేమో బాబు స్లోగెళ్ళు, అలాగెళ్ళు, ఇలాగెళ్ళు అని అత్తగారు చెప్తున్నారు. ఆయనకి విన్నాడు. ఒక దగ్గర కారు ఆపేశాడు. మీరు డ్రైవ్ చేస్తారా, నన్ను చేయమంటారా అని అడిగాడు. చూసారా, మన జీవితాల్ని ఎవరు నడిపిస్తున్నారన్నది ముఖ్యం. మన జ్ఞానమా, ధనమా, లోకానుసారమైనటువంటి ప్రిన్సిపుల్సా, లేకపోతే ఆ నియమాలు అవి నడిపిస్తున్నాయా? మన శరీరంలో ఉన్న పాప నియమం నడిపిస్తుందా? ఏది నడిపిస్తుంది మన జీవితాన్ని అన్నది ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడ్డానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచింది. మనల్ని ఆయనలో ఉంచుకొని మన పాపం అంతా ఆయన మీద పడిపోయిన ఆయన భరించింది. దేనికోసం అని అంటే మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, దేవుని జీవితం జీవించడానికి. ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, పేతురు, బర్నబా వీళ్ళంతా సొంత నిర్ణయం తీసేసుకున్నారు. వేషధారులుగా ప్రవర్తించడానికి నిర్ణయం తీసేసుకున్నారు. అబ్బాయి వీళ్ళతో మేము భోంచేయలేదండి, అన్యులతో ఎందుకు భోంచేస్తాం, చేయకూడదు కదా అని చెప్పినట్లు అర్థం. ఎంత తప్పో చూడండి. యేసు ప్రభు వారు వచ్చి చనిపోయి తిరిగి లేచిందంతా భాషలతో మాట్లాడిన వాళ్ళు. పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది ఒకే రోజు మారు మనసు పొందిన సంఘటన. అయినా సరే మనం పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎలాగైనా ఎటువంటి అయినా, నేను మీకు చెప్తున్నా, నేనైనా సరే ఎవరైనా సరే పాపంలో దేవునికి దూరంగా అయిపోయి, వేషధారుల్లాగా అయిపోయి, అపరాధులుగా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరిశుద్ధాత్మ దేవుని ప్రాంప్టింగ్స్, అంటే ఆయన చెప్పిన మాటలు మనం వినబడుతున్నాయా? బైబిల్ చదువుకునేటప్పుడు మనకు ఆయన స్వరం వినబడుతుందా? లోబడే మనసు ఉందా మనకి? ఇవన్నీ పరిశీలించుకోవాలండి. పరిశీలించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, దేవా ఇక మీదట పరిశుద్ధాత్మ మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి
మనం స్వరం వినకుండా ఆయన మాట వినకుండా ప్రవర్తిస్తే ఎంత చూడండి మన దగ్గర కోట్ల కోట్ల ఆస్తులు ఉండి అడుక్కొని బ్రతుకుతున్నట్లు అర్థం. మన దగ్గర చాలా ఆస్తి ఉంది, కోట్లు కోట్లు ఆస్తి ఉంది, కానీ మనకు తెలియక అంత ఆస్తి మన దగ్గర ఉందని తెలియక ఇది నా దగ్గర డబ్బులు లేవండి, ప్లీజ్ ఒక 10 రూపాయలు ఇవ్వండి, ఒక 5 రూపాయలు ఇవ్వండి అని అడుక్కొని బ్రతుకుతున్నట్లు అర్థం. పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? సరే ఏ కోర్స్ జాయిన్ అవ్వమంటారండి అని ఎవరెవరినో వీళ్ళు అడుగుతాం, ఎక్కడెక్కడో సలహాలు తీసుకుంటాం, ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఎక్కడెక్కడికో మ్యారేజ్ బ్యూరోలకి వెళ్ళిపోతాం, ఎవరెవరో మాటలు చెప్తే వింటాం, ఏ ఉద్యోగం అయితే మంచిదని వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటాం, దేవుడి దగ్గరికే వెళ్ళాం. ఇక్కడ పలానా దగ్గర స్థలాలు కొంటే బాగా డబ్బులు వస్తున్నాయంటే వెళ్ళి స్థలాలు కొనేస్తాం, ఇక్కడ ఇందులో డబ్బులు పెడితే బాగా ఎక్కువ మళ్ళీ తిరిగి ఎక్కువ డబ్బులు వస్తాయంటే అందులో పెట్టేస్తాం. ఆలోచించుకోము, దేవుని దగ్గరికి వెళ్ళము, అడగము, వినము. చూడండి, ఇవన్నీ కూడా మనం యథార్థంగా ఒప్పుకుంటే డిఎల్ మూడీ గారు అనే భక్తుడు ఏమన్నాడంటే, మనం ఎంత ఎంటీ చేసుకుంటే, మన హృదయం ఎంత ఖాళీ చేసుకుంటే అంత ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడే అవకాశం ఉంది అని చెప్పి. అంటే గర్వము, అసూయ, లోకానుసారమైన కోరికలు, ఇవన్నీ కూడా వ్యామోహాలు, ఇవన్నీ కూడా ఆ లోకపు ఆకర్షణలకు లొంగిపోవడం, ఇవన్నీ కూడా నిండిపోయింది హృదయం. వాటన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడి పరిశుద్ధాత్మ దేవునికి లోబడతానని, ఇక మీదట నా సొంత జీవితం కాకుండా ఏ దేవుని జీవితం నేను జీవిస్తానని తీర్మానించుకోవాల్సిన అవసరం ఉందండి, అవసరం ఉంది. చూడండి 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తాను. ఇదే దేని గురించే మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. యేసు ప్రభు వారితో మనం కూడా సిలువ వేయబడ్డాం అని గుర్తు చేస్తున్నాడు. జీవించేది మనం కాదు, నేను కాదు, మీరు కాదు. గుర్తు చేసుకోండి, క్రీస్తు జీవించాలి మనలో, మనలో నుంచి క్రీస్తు యొక్క జీవితం బయటికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. నేను ఇప్పుడు శరీరం అందు ఒక జీవితం జీవించే ఉన్నాను, బ్రతికే జీవిస్తున్నాను, కానీ ఆ జీవితం నా కొరకు తన్ను తాను అప్పగించిన దేవుని కుమారుడి మీద విశ్వాసం వలన జీవిస్తాను, ఆయన మీద నమ్మకం ఉంచుకొని జీవిస్తున్నానని చెప్తున్నాడు. ఇలాంటి స్టేట్మెంట్ మీరు కూడా ఇవ్వగలగాలి, మనం కూడా ఇవ్వగలగాలి అని చెప్తున్నాడు. పౌలు పేతురుకి వాళ్ళందరికీ గుర్తు చేస్తాం, అక్కడ ఉన్న యూదులకి, వాళ్ళకి, అక్కడ గలతీ సంఘానికి, మీరందరూ తప్పుడు బోధల్లో ఉన్నారు, చాలా జాగ్రత్తగా తప్పుడు బోధల్లో ఉన్నారు. పేతురు వాళ్ళు కూడా అపరాధం చేసిన అవకాశం ఉంది, కానీ మీరు చూడండి ఎంత త్వరితంగా తప్పుడు బోధల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనం కాదు జీవించాల్సింది, దేవుడు జీవించాలి, ఆలోచించుకోండి అని వాళ్ళకి చెప్తున్నారు. మన జీవితాలు కూడా ఈ సాయంత్రకాల సమయంలో దేవుని మీద విశ్వాసం ఉంచి జీవిస్తున్నావా, ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? యథార్థంగా ఆలోచించుకుంటే ఎన్నో దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన జీవితం మార్చుకునే అవకాశం ఉంది. అది మన చేతుల్లో ఉంది. 21, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. చూడండి, దేవుని కృప నిరర్ధకం అయిపోద్ది మన ఇష్టానుసారంగా మన సొంత నిర్ణయాలు తీసుకుంటే. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఒకవేళ ధర్మశాస్త్రం వల్ల నేను ఆ కార్యక్రమాలు చేశాను, ఈ కార్యక్రమాలు చేశాను, పండగలు చేశాను, ఉపవాసం ఉన్నాను, 10వ వంతులు ఇచ్చాను అంటే నీతి రాదు. దేవునికి లోబడ్డాను, దేవుడు చెప్పింది చేశాను, నా చేతుల్లో ఏమీ లేదు, దేవుడు ఏం చెప్తే అదే చేస్తున్నాను అన్న ధైర్యం, అటువంటి దాంట్లో నుంచి యేసుప్రభు వారి ద్వారా మనకు నీతి ఆపాదించబడుతుంది. యేసుప్రభు వారే జీవించాలి, మనం కాదు. ఇదే నిజమైన క్రైస్తవ జీవితం. మనం ఆచారాల విషయం, వ్యవహారాల విషయం చనిపోయామా లేదా అని పరిశీలించుకోవాల్సిన అవసరం. చనిపోకపోతే మనం ఇంకా మన సొంత జీవితమే జీవిస్తుంటే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మన జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
కొంచెం ధర్మశాస్త్రం అంటే ఏంటో కొంచెం బ్రీఫ్ గా చెప్పాము. అంటే బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం లేకపోతే లా అన్న విషయం ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భం ఉండొచ్చు. కానీ ఈ సందర్భంలో అక్కడ యూదులు పాటిస్తున్నటువంటి ధర్మశాస్త్రం అంటే మోషే ధర్మశాస్త్రం, ఆ యొక్క 10 ఆజ్ఞలు కావచ్చు, లేకపోతే మోషే ఆ యొక్క 5 గ్రంథాల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే మామూలుగా పాటించకూడదు అన్నవి 365 ఉన్నాయి. ఈ విధంగా చేయండి అన్నవి 248 ఉన్నాయి. అలాగే వాటిని కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక 11 ఆజ్ఞలుగా కుదించాడు దావీదు భక్తుడు. అలాగే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14-15 వచనాల్లో 6 ఆజ్ఞలుగా కుదించారు. అలాగే మీకా గ్రంథం 6:8లో 3 ఆజ్ఞలుగా కుదించారు. హబక్కుకు గ్రంథంలో ఒక మాట ఉంది, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అన్నది. సో ధర్మశాస్త్రం అంటే చాలా ఆజ్ఞలు ఉన్నాయి. వాటన్నిటిని పాటిస్తే మనం దేవుణ్ణి సంతోషపరచచ్చు అన్నది మనకు అర్థం అవుతుంది. కానీ అందులో అన్ని పాటించే శక్తి కానీ పాటించగలిగే ఇవి కానీ మనలో లేవు. ఎందుకంటే పాపపు స్వభావం, పాపపు ఆలోచన, పాపపు తలంపు లోకంలో కలిసిపోయే ఇది మనకుంది. ఎందుకంటే మనం దేవునికే వ్యతిరేకంగా చేసుకొని మనం ఈ లోకంలోకి వచ్చేసాం. దేవుని మాటలు నమ్మలేదు. ఇప్పటికీ మనకి దేవుని మీద నమ్మకం ఉండదు. ధనం మీద ఉన్నంత నమ్మకం, ఆస్తుల మీద ఉన్నంత నమ్మకం దేవుని మీద ఉండదు. సో అందుకనే ధర్మశాస్త్రం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే నియమాలు, ఆచారాలు, వ్యవహారాలు, ఇవన్నీ ధర్మశాస్త్రం మనం అనుకుంటున్న మాటలో ఉన్నాయి. 10 ఆజ్ఞలు కావచ్చు, లేకపోతే ఏమన్నా అవ్వచ్చు, అవన్నీ మంచివే కాదని, అవన్నీ మంచివే, అవి నిజంగా చెయ్యాలి. వ్యభిచారం చేయకూడదు, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, అబద్ధం ఆడకూడదు, ఇతరులను ఆశించకూడదు, పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ఇవన్నీ కూడా ఆజ్ఞలన్నీ. దేవుణ్ణి ప్రేమించాలి, ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇవన్నీ ఆజ్ఞలన్నీ కూడా ముఖ్యం. కానీ మనలో వాటిని పాటించే శక్తి లేదు, ఎవరికీ లేదు. పాటించే శక్తి కాదు, పాటించలేము. పాటించామని మోసం పుచ్చుకునే శక్తి కూడా ఉంది మనకు శక్తి ఉంది. ఏంటంటే పాటించేసామని అబద్ధాలు ఆడేసి, పాటించేసామని వేషధారుల్లాగా ప్రవర్తించే శక్తి ఉంది మనకి. పరిసయ్యులు, శాస్త్రులు ఇటువంటి మోసంలోనే, సద్దుకైలు ఇటువంటి మోసంలోనే పడిపోయారు. పాటిస్తున్నాం అనుకున్నారు, భక్తిపరులు అనుకున్నారు, నీతిమంతులు అనుకున్నారు, అబ్రహాం సంతానం అనుకున్నారు. కానీ ఒక్కళ్ళకి అబ్రహాంతో సంబంధమే లేదు. అందరూ సైతాన్ అధికారం కింద ఉన్నారు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు. అందుకే దేవుని కుమారుడి లోకానికి వస్తే సిలువేసేశారు. సో ధర్మశాస్త్రం అంటే అది. మనం ఈ రోజుల్లో మనం కూడా ధర్మశాస్త్రం కింద వెళ్ళిపోయే అవకాశం ఉంది. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు ఒక్కటే కాదు, రూల్స్ అండ్ ఏ రూల్ అయినా సరే మనకు మనమే పెట్టుకునే రూళ్ళు ఉంటాయి. చాలా సంఘాల్లో చాలా మంది పెట్టేస్తారు రూల్స్, ఎలా చేయాలి, అలా చేయాలి, అలా. క్రైస్తవ జీవితం అన్నది అటువంటి రూల్స్ మీద లేదు, దేవుని కృపలో మీద ఉంది, దేవుని కృప మీద ఆధారపడేదిగా ఉంది. ఎలాగా? దేవుడు ఏం చెప్తే చేయాలి. మనం రెగ్యులర్గా బైబిల్ చదువుకోవాలన్నది మనకు తెలుసు. అయితే అది కూడా ఆచారంగా అయిపోయి మనకు గర్వం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు మన మీద ఆధారపడడం. రోజు 4 గంటలకు లెగిసి 7 గంటల వరకు చదువుకోవాలంటే నేను చదువుకోగలను. కానీ అదేమవుతుందంటే స్వనీతి వస్తుంది దానివల్ల. అలా కాకుండా దేవుడు చెప్పి రోజు నేను చదువుకుంటాను, కానీ అది దేవుని కృపను బట్టి చదువుకుంటాను. ఒకవేళ దేవుడు అప్పుడు కాకుండా ఎప్పుడు చదవమన్నా లెగిసి చదువుకోమంటే చదువుకుంటాను, ఎప్పుడు లెగిసి ప్రార్థన చేయమంటే అప్పుడు ప్రార్థన చేస్తాను, ఎవరికి డబ్బులు ఇవ్వమంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాను. ఇలాగ ప్రతిదీ కూడా, ఏం కొనుక్కోమంటే అది కొనుక్కుంటాను, ఇది కొనుక్కోవద్దంటే కొనుక్కోను. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడతాను. ఈ అమ్మాయి నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని మనకు అనిపిస్తే, దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు వద్దన్నప్పుడు నేను దేవునికి లోబడాలి.
దేవుడు చూపించి ఇదిగో ఈమె నీకు సరైన సాటి అయిన నీకు సాటిగా ఉంటది, లేకపోతే సహవాసం మీరిద్దరు కలిసి క్రైస్తవ కుటుంబంగా ఉండగలరు అని అన్నప్పుడు మనం లోబడాలి. అందం ఉండకపోవచ్చు, ధనం ఉండకపోవచ్చు, ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు, కానీ దేవుని మాటకు లోబడాల్సిన అవసరం. ఇటువంటిది క్రైస్తవ జీవితం అని. ఇటువంటి జీవితాన్ని మనం దేవుని మీద ఆధారపడి, ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవుని చిత్తం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు అదే జీవితం జీవించి మనకు చూపించారు. శిష్యులు కూడా అదే జీవితం జీవించి మనకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. పరిశుద్ధుడ యేసయ్యా తెలుసుకుంటూ ప్రభు నాయన సాయంకాల సమయంలో ప్రభు మరి ఈ గణతి పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి నాయన మరి కొన్ని మాటలు తండ్రి దేవాన నాయన మరి నీ కుమారుడు ద్వారా మాట్లాడి ఉంటున్నావు ప్రభు. ఎంత గొప్ప దేవుడు తండ్రి దేవాన నాయన. అయా మీకు వచ్చి దేవానాయన అయా శరీరాకారంలో తండ్రి పరిశుద్ధమైన దేవుడు అయింది తండ్రి నాయన ఉన్నత సింహాసనం కూర్చున్నవాడు తండ్రి నాయన నా కొరకు తండ్రి నాయన ఈ లోకానికి వచ్చి ఇదిగో ధర్మశాస్త్రము క్రిందకు రాకుండా నాయన నీ కృప క్రిందకు మమ్మల్ని తీసుకొచ్చి ఉంటున్నావు దేవానికి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి నాయన. ధర్మశాస్త్రంలో అనేకమైన ఆజ్ఞలు ప్రభా నాయన అన్ని తండ్రి ఆజ్ఞలు మేము ఆయన మరి అనుకరించలేమని చెప్పి నాయన మరి దాని క్రిందకి మమ్మల్ని తీసుకురాలేదు ప్రభా. దేవానికి స్తోత్రాలు. నిజంగా ఎంతో కష్టతరం ప్రభు ధర్మశాస్త్రం తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. దేవాన నాయన అంత గొప్ప దేవుడు నాయన నీ ప్రేమ వందనాలు, నీ కృపకు వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. దేవాన నాయన మరి ఈ కొద్ది మాటలు ప్రభు నాయన ఎంతమంది విన్న బిడ్డలను బలపరచడానికి సహాయం చేసే కృప నా నాయన అది ఉచితమైన కృపతో తండ్రి నా నాయన ఆ రక్షణ అనే వరాన్ని మాకు ఉచితంగా ఇచ్చి ఉంటున్నావు తండ్రి. దేవానికి వందనాలు. కంటికి కన్ను పంటికి పన్ను లాంటి ధర్మశాస్త్రం తండ్రి, అంత కఠినమైన ధర్మశాస్త్రం క్రిందకు మమ్మల్ని తీసుకురాలేదు ప్రభు నాయన. అయ్యా నా నాయన పట్టుకోవటానికి తండ్రి కృప చూపిస్తున్నది, జీవించటానికి దేవాన నాయన మీరు సిద్ధపరుస్తుంటున్నందుకు రోజు తండ్రి నా నాయన వాక్యం ద్వారా తండ్రి బలపరుస్తూ నాయన వాక్యం ద్వారా పోషిస్తూ ఎక్కడో అక్కడ తప్పిపోతుంటున్నప్పుడు ఎక్కడో అక్కడ తండ్రి నాయన బలహీన పడుతుంటున్నప్పుడు ప్రభు తండ్రి నాయన కృప చూపిస్తున్న దేవానికి వందనాలు. నీ దగ్గరకు వస్తే క్షమాపణయ్యా పశ్చాత్తాప హృదయాన్ని ఆశ్రయాన్ని దేవుడు వెంటనే తండ్రి ప్రభావం నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. దేవానికి వందనాలు చేయించుకున్నాను తండ్రి. మరి ఇంకా సిద్ధమైన వాడుకోండి రాజ్యవ్యాప్తి నిమిత్తం ప్రభా నాయన అనేక మంది మంచిన ఆశీర్వాదకరంగా వాడుకొని కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. దేవాలయంలో వచ్చిన ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకో, రాని బిడ్డల ప్రభావం మరి రికార్డింగ్ తండ్రి చేసింది ప్రభా నాయన. మేము ఆ గ్రూప్ లో పెడుతున్నాం కాబట్టి తండ్రి వారి అనుకూలంగా తండ్రి మరి ఆ రికార్డింగ్ చేసింది ప్రభా. ఇప్పుడు నాయన గురువు ఈ జూమ్ లోనికి రానివాడు ప్రభా రికార్డ్ చేసింది వినటానికి మనకు మనస్సును పుట్టించమని అడుగుతున్నాం తండ్రి. దొరకదయ్యా దొరకవయ్యే మాటలు యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి దేవా నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి ఆశీర్వాదకరంగా నాయన ఈ మాటలు మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి క్షేమను మాకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.